నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకుమాను శంకరిని 107వ వర్ధంతి సందర్భంగా మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. తెనాలి మండలం కటవరంలో జరిగిన హత్య కేసులో 9 మందిని అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు. నవరత్నాలు మేనిఫెస్టో అమలులో సీఎం జగన్ విఫలం ఆరోపించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ బోస్ రోడ్లోని కాకుమాను శంకరుని ధర్మసత్రం నందు కాకుమాను శంకరుని 107వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కాకుమాను శంకరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అందజేశారు. అనంతరం పేదలకు వస్త్రదానం నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకుమాను శంకరుని పేరిట 100 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. దాతల సహాయం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో వారు కూడా మరికొంతమందికి సహాయపడే మనస్తత్వం అలవర్చుకోవాలని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళందరూ అంటే పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఈ తెనాలి ప్రాంతంలో అనేక స్కూల్స్లో చదువుకుంటూ ఉంటారు. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే సుమారు 107 సంవత్సరాలు శంకర్ గారు, కాకుమాను శంకర్ గారు ఆ రోజుల్లో ఆయన ఈ ప్రాంతంలో ఈ ఆస్తిని తెనాల్లో ఎవరైతే వస్తూ ఉంటారో ఆ బాటసార్లకి వసతగా ఉంటుంది అని చెప్పి ఇంత పెద్ద ఆస్తిని శంకర సత్రంకి డొనేట్ చేసి ఆయన పేరు మీద డొనేట్ చేశారు. చూడండి ఎంత పెద్ద ఆస్తి ఇది, ఎంత వాల్యుబుల్దో. ఈ ఆస్తి ఆ రోజు నుంచి ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఒక అమౌంట్ని డొనేషన్ వస్తా. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఆ శంకర్ గారి వారసుల్లో ఇతను ట్రస్ట్ మెంబర్గా శరత్ అని చెప్పి ఆయన మనవడు. సుమారు ఈరోజు 2 లక్షల రూపాయలు మరి ఎవరైతే పేదరికంలో ఉన్న పిల్లలకి బాగా చదువుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ 10th క్లాస్ ఈ చదివే పిల్లలందరికీ సుమారు ఒక్కొక్కరికి 2,000 కాడికి 100 మంది స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ని. కార్యక్రమంలో ధర్మసత్రం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కాకుమాను శరత్ బాబు, ఈవో పానకాలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కాకుమాను శంకరుని 107వ వర్ధంతి సందర్భంగా పేదలకి అన్నదానము, దుప్పట్ల పంపిణీ మరియు పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతున్నది. ఒక్కొక్క విద్యార్థికి 2,000 రూపాయల చెక్కులు చొప్పున 100 మందికి ఇవ్వడం జరుగుతున్నది. మరియు జనవరి 24న ఎమ్మెల్యే గారి చేతి మీద నూతన భవనము శ్రీ కాకుమాను శంకరుని గారి ధర్మసత్రంలో ఈరోజు 107వ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ కార్యక్రమాల్లో పేదలకు అన్నదానం, వస్త్రదానం, అట్లానే విద్యాదానం ఇవన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ శివకుమార్ గారు, అట్లానే మా సత్రం చైర్మన్ గారు శరత్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో
ఈ మెరిట్ స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి 2000 చొప్పున 100 మంది పిల్లలకు కూడా చెక్కులు పంపిణీ జరిగింది. అట్లానే వస్త్రదానం జరుగుతుంది. నవరత్నాలు మేనిఫెస్టో పాదయాత్ర హామీలు 85% అమలు చేయడంలో జగన్ విఫలం చెందారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం పట్టణ టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సందర్భంలో ఎవరు అడిగితే వాళ్లకు నేను వస్తున్నా, నేను చూస్తున్నా, నేను వింటున్నా అని శుష్క వాగ్దానాలు చేశారని, నవరత్నాలు పేరుతో పేదలను మోసం చేశారని, 2024 ఎన్నికల్లో వచ్చే ముందు 100% హామీలు పూర్తి చేస్తామని చెప్పారు. జగన్ హామీలు 100కి 100% అమలు ఏమి చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జగన్ ఇచ్చిన హామీల్లో అమలు కాని హామీలు ఎన్ని ఉన్నాయో పుస్తక రూపంలో విడుదల చేయడం జరిగిందని ఆలపాటి పేర్కొన్నారు. అధికారమే ధ్యేయంగా పెట్టుకుని మోసపూరిత వాగ్దానాలు జగన్ చేశారని విమర్శించారు. జగన్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని చెప్పారు. ఉల్లిగడ్డకు బంగాళదుంపకు తేడా తెలియని ముఖ్యమంత్రి పాలనలో ఉండటం మనం చేసుకున్న దౌర్భాగ్యం అన్నారు. జగన్ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని, టీడీపీ పార్టీ గేట్లు ఎత్తితే వైసీపీ నాయకుల చేరికకు మేము కొట్టుకుపోయేటట్లు ఉన్నామని ఆలపాటి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలను మార్చడం కాదు, నువ్వే పనికిరావని త్వరలో ప్రజలు తీర్పు చెప్పబోతున్నారని ఆలపాటి చెప్పారు. ఈ రోజున 730 హామీల్లో అమలైనవి 3%, 21 మాత్రమే అమలైనవి. పాక్షికంగా అమలైనవి 12%, అంటే 88. మొత్తం ఆ అమలు కాని 730లో 621 ఉన్నాయని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మద్యపాన నిషేధం చేయకపోతే 2024లో మిమ్మల్ని ఓటు అడగను అన్నాడు. మాట తప్పను మడవం చెప్పను అన్నాడు. నేను వస్తున్నా, నేను చూస్తున్నా అన్నాడు. దీనికి అర్థం ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2020 నవంబర్కి అన్నాడు, 21 నవంబర్ అయిపోయింది, 22 నవంబర్ అయిపోయింది, 23 నవంబర్ అయిపోయింది, 24 ఎన్నికలకు వెళ్ళిపోతా ఉన్నాం. 1% చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసినటువంటి పోలవరం పనుల నిమిత్తం దానికి మించి 1% అయినా సరే నువ్వు నిర్మాణం జరిగిందా పోలవరం ప్రాజెక్టులో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చేయకపోగా రివర్స్ టెండర్ల పేరుతో మోసం దగా చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని మోసగిస్తూ ఈనాడు ఏదైతే ఈ యొక్క గోదావరి నది మీద పోలవరం అనే భారీ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఎవరైతే నిరాశ్రయులు చెందారో రైతులు కానీ అక్కడున్న ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి రీహాబిటేషన్ స్కీమ్ని అమలు చేయలేనటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. రైతాంగాన్ని పండగగా మారుస్తా అన్నావు, వ్యవసాయాన్ని పండగ చేస్తా అన్నావు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తా అన్నావు. ఏ దామాషాలో అభివృద్ధి చేసావు, ఎక్కడ అభివృద్ధి చేసావు? స్వామినాథ్ కమిషనా, లేకపోతే జైతీ ఘోష కమిషనా, రాధాకృష్ణ కమిషనా, ఏ కమిషన్ని ఆధారంగా చేసుకుని రైతాంగానికి సహాయపడే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో నిర్వహించావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నావు, ఉన్న పరిశ్రమలు తరలిపోయినాయి. ఏ అంశాల గురించి అయితే నువ్వు మాట్లాడావు ఎన్నికల ముందల, ఆ అంశాలని అమలు చేయలేక అరాచకాన్ని సృష్టించడానికి అవినీతి పరుడు అయినటువంటి నువ్వు, 19 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి నువ్వు, 17 కేసులు పెట్టబడినటువంటి నువ్వు, 43,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేయించుకోబడ్డటువంటి నువ్వు ఇవాళ అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నిర్బంధించి రిమాండ్లో పెట్టించినటువంటి అవినీతి చక్రవర్తివి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మనం చేస్తాం. 23 హామీలకి 0. మీరు చేసింది ఏంటంటే 0. మన లోకల్కి తెలుసో తెలీదు, ఒక్కోసారి పుస్తకం చూసి చదువుకోమని. ఏదో విగ్రహాలు కడతా ఉన్నాడు, రోడ్డు దాని ముందర ఉన్న రోడ్డు మీద తట్ట మట్టే లేనటువంటి ఆయన విగ్రహాలు కడటానికి ఎవరు డబ్బండి అది? నువ్వు వేసిన రోడ్డు మీ నాయన సమాధికి, నీ ఇంటికి రోడ్డు, నీ కాలేజీకి రోడ్డు, అంగన్వాడీలు స్ట్రైకు, మున్సిపల్ వర్కర్ స్ట్రైకు, నువ్వు పెట్టుకున్నటువంటి హానరీ వాలంటీర్లు ఈ రోజున నువ్వు ఇచ్చే జీతం చాలదయా, నువ్వు ఇచ్చే జీతపత్యం అనేది కనీస వేతనానికి కూడా చాలా దూరంలో ఉందయా, మమ్మల్ని చూడమని చెప్తా ఉంటే కనికరం లేకుండా ఎవరైతే వారి యొక్క ఆలోచనల్ని అక్షర రూపంలోనో మాటల రూపంలో పెట్టి అడిగితే వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి క్రూరాతి క్రూరమైనటువంటి మానవత్వం లేనటువంటి ప్రభుత్వాన్ని పాలకులు మీరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంబేద్కర్ గారి యొక్క
విదేశీ విద్యకి ఉన్న పేరుని తీసేసి మీరు చాలా గొప్పగా చదువుకున్నారని చెప్పి ఆయనకంటే గొప్ప విద్యార్థులని విజ్ఞానవంతులని చెప్పి పేరు పెట్టుకున్నటువంటి మీరు మీకు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద మీకు నమ్మకం ఎందుకు ఉంటుందని చెప్పి మీకు మనం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఏ సహజ వనరుని కూడా మిగల్చకుండా దోచుకుంటా ఉన్నారు. ఎందుకు జగన్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారంటే ప్రజలు, ఇంకా నువ్వు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక దోణెలు, ఇసుక దిమ్మెలు, ఇసుక కొండలు నిర్మించట్లేదని చెప్పి ఇంకా దారి పొడుగుతా కొండలు నిర్మించాలి కదా, అక్కడక్కడ నిర్మిస్తున్నావు, మిగతా చోట కూడా నిర్మించడానికి నువ్వు కావాలయ్యా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. వ్యవసాయాన్ని నష్టం చేస్తున్నావు కాబట్టి వ్యవసాయానికి ఇక లాభం ఉండదని చెప్పి నీ హయాంలో ఇక నష్టమే కొనసాగించేలాగా వ్యవసాయాన్ని పూర్తిగా ముంచేస్తావు కాబట్టి ఇంకా ఏదన్నా కాస్త కూస్త తేలి ఉన్న వాళ్ళని ముంచడానికి మళ్ళీ నిన్ను కావాలనుకుంటున్నారు జగన్ గారు. ఎవరి రాజధాని అది? ప్రజా రాజధాని, రైతుల యొక్క త్యాగంతో ఏర్పడినటువంటి రాజధాని. ఎక్కడ కూడా సమస్త ప్రపంచంలో 190 దేశాల్లో ఇలాంటి రాజధాని ఏర్పడిస్తే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి రాజధానిని తినేలు చేస్తూ ఉంటుంటే మీరేం శాసనసభ్యులే? కనీసం ఇది న్యాయం కాదని చెప్పి మాట్లాడటానికి కూడా మీకు దమ్ము లేకపోతే మీరేంది మా మీద ఎలగబెట్టేది? ప్రజలకు సమాధానం చెప్పాలయా? రేపు మీరు ఎన్నికల్లో ఎందుకు రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తూ ఉంటుంటే మీరు మాట్లాడలేకపోయారని చెప్పి అంగన్వాడీ దగ్గరికి వెళ్ళి మేము కూడా మీకంటే దేనికయ్యా మీరు అనేది? మేము కూడా మీకంటే దేనికి? మీకు మున్సిపల్ వర్కర్సు, మున్సిపల్ స్టాఫు ప్రాణాలకు తెగించి ప్రజల్ని కాపాడే దాంట్లో వాళ్ళు పోరాటం చేసి కోవిడ్ని జయించినటువంటి వాళ్ళు, అలాంటి గొప్ప సేవ చేసిన వాళ్ళకి కనీసం నువ్వు ₹1 పెంచావా అని చెప్పి. ఈ నెల 25వ తేదీన తెనాలి మండలం కడివరం గ్రామంలో జరిగిన గేరా వాసు అనే యువకుని హత్య కేసులో నిందితులను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో నిందితులను డీఎస్పీ జనార్దనరావు సమక్షంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ ఘటనలో మొత్తం 9 మంది ఉన్నారని, వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన 2 కత్తులు, గొడ్డలి, 1 స్క్రూ డ్రైవర్, 2 మోటార్ సైకిల్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని డీఎస్పీ జనార్దనరావు తెలిపారు. వారిని రిమాండ్కు పంపుతున్నట్లు వెల్లడించారు. కేసులో ప్రతిభ కనబర్చిన సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందిని డీఎస్పీ జనార్దనరావు అభినందించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కట్టేవరం విలేజ్లో ఈ నెల 20వ తారీఖున ఒక మర్డర్ జరిగింది. ఇది కుటుంబ తగాదా. ఇందులో చనిపోయిన గేరా వాసు అనే అతను వెన్నెల అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు. 4 సంవత్సరాలు బట్టి కట్టేవరం గ్రామంలో కాపురం పెట్టాడు. ఈ చనిపోయిన మృతుని తల్లికి పెరాలసిస్ వచ్చింది. ఆ పెరాలసిస్ కారణంగా ఆవిడ పనులన్నీ ఈ అమ్మాయి చేస్తామంది. 25వ తారీఖున ఈ వెన్నెల తండ్రి మేనమామ చూడడానికి వచ్చి ఈ చనిపోయిన గేరావాసుతో గొడవ పడ్డారు. మా అమ్మాయి నిన్ను ప్రేమించి వివాహం చేసుకొని ఈ పనులు చేయడానికి కానీ గొడవ పడ్డారు. ఈ చనిపోయిన మృతుడు గేరావాసు ఏం చేశాడంటే గొడవ పడి వాళ్ళని బయటికి నెట్టేశాడు. ఆ బయటికి నెట్టిన క్రమంలో వీళ్ళు అదే ఊర్లో ఉంటున్న వాళ్ళ అక్క తోకల మేరీ, ప్రసాదరావు వాళ్ళ 2 కొడుకుల దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము వెళ్ళి అడిగితే మమ్మల్ని ఇలాగా అవమానకరంగా తిట్టాడని చెప్పి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. తోకల మేరీ, ఈ ప్రసాదరావు వాళ్ళ 2 కొడుకులు ఈ కొండ్రు జీవన యేసేపుని తీసుకొని మరలా చనిపోయిన మృతుని ఇంటికి వెళ్ళి గేరావాసుతో గొడవ పడ్డారు. అతన్ని కొట్టబోతే అతను బండి వేసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. తమ్ముడికి కూడా దెబ్బలు తగిలాయి. అయితే ఇందులో A1 తోకల అరవింద్ ఏం చేశాడంటే అతని స్నేహితులు మాతంగి ప్రకాష్, గోళ జయంత్, కంచర్ల నవీన్తో కలిపి వీడిని ఎలాగని ఈరోజు కొట్టాలి, వీడిని చంపాలనే ఉద్దేశంతో వాడిని వెంబడపడ్డారు. బళ్ళ మీద తిరిగారు. రాత్రి 10 గంటలకి ఇతను అందరూ పడుకుంటూ పోయారు కదా అని ఇతను చనిపోయిన మృతుడు మళ్ళీ ఇంటికి వచ్చాడు. అది చూసి వీళ్ళు మళ్ళీ వచ్చి గొడవపడి మొత్తం అందరూ వచ్చి ఇతన్ని గొడవపడ్డారు. గొడవపడి ఈ తోకల అరవింద్, గోళ జయంత్, కంచెల ప్రవీణ అనేది ఇతనికి చాకుతో
అసాల్ట్ చేసి గుండెల మీద ఛాతీ మీద పొడిచారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.